మీరజాలగలడ పాట గురించిన విశేషాలు చెప్పరా? అది పెద్ద తపస్సు చేశానమ్మా. అంతేనా? ఆ పాట ఇంకా రిహార్సల్ చేసుకుని రికార్డింగ్కి వెళ్ళాం. ఓ పక్క నుంచి ప్రొడ్యూసర్ గారు, ఓ పక్క నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గారు, స్థానం నరసింహారావు గారు పాడారు, ఇది నువ్వు తప్పకుండా ఇదే పాడాలి జాగ్రత్త అన్నారు. నేను నా పాట వేరు, అది మాలోకం. ఎంత దమ్ము అది. ఇప్పుడు పాడలేనమ్మా నేను. మీరజాలగలడా అంటుంది. దాంతో సగం చేస్తాం జనం. అది జమున గారిని యాక్ట్ చేయమని చెప్పి, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఆ టైప్ ఆవిడ. ఒకళ్ళ మాట పడదు, ఎవరికైనా అంటే బదులు ఇచ్చేస్తారు ఆవిడ. అలాంటి వాళ్ళు చెప్తున్నాను మాట వరుసకి. మధుర మధుర చురణీనాద సాదమున అంతవరకు లాగింది దమ్ము. అమ్మ, ఘంటసాల మాస్టర్ గారు మ్యూజిక్ చేసినప్పుడు ఆయన పాట నేర్పించే విధానం ఎలా ఉండేది? తలుచుకుంటేనే ఒళ్ళంతా ఒక రకంగా అవుతుంది. అంత మధుర గాయకుడు ఆయన. ఎంత మధుర అండి. అంటేనే ఎక్కడికో పోతాం. అంత తియ్యగా, అంత ఎన్నోసార్లు పాడి వినిపించారు మాకు. పాడితే కదా నేను లీల గారు, ఆవిడేమో మలయాళం, నేనేమో తెలుగు, చాలా ఫాస్ట్గా పాడేవారండి. సంగతులు అవి నేను అడుక్కున్నాను, అమ్మ కొంచెం మెల్లిగా సంగతి కొంచెం తగ్గించండి, నేను పరిగెత్తలేకపోతున్నాను మీతోటి. ఇద్దరు కలిసే కదా అన్ని సంగతులు. అది కంపోజ్ చేసిన మహానుభావుడు ఆయన. ఎక్కడ ఉన్నాడో తెలియదు మనకి ఘంటసాల గారు. ఆయన బ్రతుకు అది చాలండి. ఘంటసాల గారు ఎవరి నోట్లో మేము ఘంటసాల గారిలా పాడేస్తామండి, సుశీల్ గారిలా పాడేస్తామండి అంటే ఆ కొసని పాడుతా తీయగా చల్లగా, ఆ గొంతుకు ఆ స్కీనెస్, అది ఎవరి తరం అవుతుందండి అది. కొన్ని పాటలు మహాదేవన్ గారు తెలుగులో కొన్నాళ్ళు పుట్టారా అని అనిపించిందండి. తెలుగు బాణి ఎలా తీసుకొచ్చారో ఆయన, అన్నీ అలా పాడించారు. నా సీత, మన బాలు గారు, ఆ చక్రవర్తి వచ్చిన తర్వాతే అన్నీ మారిపోయింది. మళ్ళీ నాకు సెకండ్ లైఫ్ అప్పుడు కొన్నాళ్ళకి నన్ను మాస్టర్ని దింపేశారు. అంటే ప్రజలు అనుకుంటే ఎవరో ఒకడు ఆవిడ ఇప్పుడు పాడలేకపోతుంది, ఉండలేకపోతుంది, ఇలాంటివేవో పుట్టించి మొత్తానికి పాటలు తగ్గిపోయాయి. అప్పుడు చక్రవర్తి గారు ఒక ఊపు ఊపాడండి. నిజంగా చెప్పలేము, పాడలేము. వీళ్ళందరికీ ఒక చిన్న మాట చెప్తాం. చిన్న మాట ఎంత తరం అండి. చక్రవర్తి గారు చేసిన పాట ఎంత, అది చేయగలను ఇది చేయగలనని ఛాలెంజ్ చేశారండి ఆయన. చాలా ప్రొద్దుట ఆయన బర్త్డే అన్నికి ప్రొద్దుట మా ఇంటికి వచ్చేవారు. అమ్మ ఇవాళ నా బర్త్డే, నాకు చీర పెట్టి మా ఇంట్లో కాఫీ తాగి, మళ్ళీ ఇక్కడి నుంచి నేను జానకి గారి ఇంటికి వెళ్ళాలి, మీరిద్దరు సిస్టర్స్ నాకు, సుశీల జానకి ఇద్దరు నాకు సిస్టర్స్ అమ్మ, మీరిద్దరు లేకపోతే నేను లేను. ఆ ప్రతి బర్త్డేకి మా ఇంటికి వచ్చి మమ్మల్ని సత్కరించి, సాయంత్రం వాళ్ళ గోళాలు ఎలాగా ఉంటాయి అనుకోండి, సాయంత్రం అదే చక్రవర్తి గారు కనపడరు సాయంత్రం. వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటుంటారు. అమ్మ, బాలు గారితో ఉన్న ఒక మంచి అనుబంధం చెప్పండి.
మంచి అనుబంధం కావాలా? అది వచ్చే జన్మలో. అద్భుతం. ఏంటంటే అతనితో నేను గెంతులేసాను. మరి ఇప్పుడు అందుకే చక్రవర్తి గారు ఎందుకు అన్నాను, ఆయన నేను ఇద్దరు కలిసి ఒక గెంతులేసి పాడాము. నన్ను అతను పాడుతూ నన్ను కూడా రేకెత్తిచ్చాడు, నేను పాడాను. అలా చాలా చాలా గొప్ప మనిషి. మీరిద్దరు పాడినది మానస వీణ మధుగీతం. ఒక్కలైనా మన ఒక్కలైతే పర్వాలేదు, ఫుల్ మన సంసారం సంగీతం. అలాగే ఉంది, నా గొంతుకులాగే ఉంది ఇది. చాలు. క్రెడిట్ క్రెడిట్. చీకటి వెలుగుల సుందరతాని పడికే తాని. ఎవరిది పాట? చక్రవర్తి గారు. చక్రవర్తి. అమ్మ, హిమగిరి సొగసులు పాటకి ముందు వచ్చే ఆలాపన గురించి ఒక్కసారి. హిమగిరి సొగసులు విరిపించును మనసులు. ఎక్కడికో వెళ్ళిపోతా ఉండే ఆయన.